అంటే ఇక్కడే ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. సార్ ఒక్కటి తీసుకోండి సార్. సార్ ఒక్కటి తీసుకోండి సార్. సార్ ఇటు చూపించండి సార్. ఇక్కడ రాదు సార్. చూపిస్తారా సార్? సార్ చూపిస్తారా సార్? ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు మనము తిరుపతి జిల్లాలో ఈ టెక్నాలజీ అడాప్షన్లో భాగంగా ఇంకొక అడుగు ముందుకు వేస్తూ ఈరోజు మొత్తం ఒక 150 సోలార్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ని మనం ప్రొక్యూర్ చేసి జిల్లాలో ఎక్కడెక్కడైతే మనకు సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో, అంటే మనకు ఈ నెట్వర్క్ అంటే వైరింగ్ ప్రాబ్లమ్స్ ఉండి పవర్ ఇష్యూస్ ఉండి మనం కెమెరాస్ ఇన్స్టాల్ చేయలేక మనకి ఎక్కడైతే కొంచెం బ్లాక్ స్పాట్స్ లాగా ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా కవర్ చేయాలన్న ఉద్దేశంతో సోలార్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ ఈరోజు ప్రొక్యూర్ చేయడం జరిగింది. దాదాపు 150 కెమెరాలు. సో ఈ కెమెరాస్ అన్నీ కూడా మనము జిల్లా అంతటా కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో అది ప్రధానంగా అదే విషయం. ఏమైనా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దానికి ఆన్సర్ చేస్తాను. ఆ కంట్రోల్ రూమ్కి అనుసంధానం అనేది ప్రస్తుతానికి దాని గురించి ఆలోచన. ఇవన్నీ కూడా సిమ్ బేస్డ్. సో ప్రతి దాంట్లో కూడా మేము సిమ్ ఆపరేట్ వేసి సిమ్ తోటి బ్రౌజ్ చేసుకొని మొబైల్ యాప్ ద్వారా మనము వ్యూ చేయొచ్చు. ఒక యాప్ని చేసుకొని రిమోట్గా మనం వ్యూ చేయొచ్చు. ఆ విధంగా కూడా అవుతుంది, పాసిబిలిటీ ఉంది అది. అండ్ వీటికి బాగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇవి కూడా మంచి ఆప్టికల్ జూమ్ కావచ్చు. తర్వాత పోతే దాంట్లో ఆడియో ఇది కూడా మనం అనౌన్స్మెంట్స్ కూడా చేయొచ్చు దీని నుంచి చక్కగా. అలాగే ఇంకా కూడా నైట్ విజన్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఆడియో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. బాగా కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నటువంటి కెమెరాస్ మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఫ్యూచర్లో ఏదైనా ఇన్సిడెంట్ ఇష్యూ జరిగినప్పుడు కానీ మనకు సర్వైలెన్స్లో కావచ్చు, ఫర్దర్గా మనకు డిటెక్షన్లో కావచ్చు, ఈ ఖచ్చితంగా మనకు చాలా హెల్ప్ అవుతాయని దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది అందరూ మనకు తెలిసిన విషయమే. ఇది డిస్ట్రిక్ట్ మొత్తం మీద ఇస్తామండి. అదే చెప్తాం కదా, మనకు చాలా చోట్ల ఈ నెట్వర్కింగ్ ఇష్యూస్ ఉన్నాయి, పవర్ ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల మనం అక్కడ పెట్టలేకపోతున్నాము. అండ్ పెట్టాలన్నా కూడా చాలా కాస్ట్ ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూ. అందుకని కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా మనము ఉంటుందని ఈ సొల్యూషన్ పోయి ఈ విధంగా అన్ని కెమెరాస్ మనం పెట్టడం జరుగుతుంది. టోటల్గా ఇవన్నీ కలిపి అరౌండ్ మనకు 10 lakhs వర్త్ కెమెరాస్. ఇవన్నీ 150 కెమెరాస్ అంతే కదా. ఇప్పుడు దాకా పెద్ద సోలార్ బేస్ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ కూడా ఎవరు పర్చేజ్ చేసి పెట్టింది లేదు. అక్కడక్కడ కన్సర్న్ స్టేషన్స్లో ఉన్న ఆఫీసర్స్ వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తున్నారు తప్పితే మనం ఇంత లార్జ్ స్కేల్లో ఇంకా బ్లాక్ స్పాట్స్ అంటే మనం కవర్ చేయలేనటువంటి ఏరియాస్ కోసం చేస్తున్నదైతే మరి మనమైతే తిరుపతిలో అయితే చేస్తాం మనం. ఎగ్జాక్ట్లీ. అంటే అదే చెప్తాను, నెట్వర్క్ వైజ్ కావచ్చు, పవర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండవచ్చు మనకు, కానీ అక్కడ మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రేణిగుంట నుంచి టువర్డ్స్ కడప పోయే రూట్లో మనకు కెమెరాస్ లేవు, అదంతా కూడా మనకు బ్లాక్ స్పాట్ అది.
ఈవెన్ కొన్ని మనం తిరుమలలో కూడా చేస్తాం. తిరుమలలో కూడా కొన్ని ఏరియాస్లో మనకు కవరేజ్ లేకపోవడం వల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ కూడా మనం ఒక 20 కెమెరాస్ తిరుమల పైన కూడా పెట్టిద్దామని చెప్పి ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది. సో అట్లాగే మనకు చంద్రగిరి ఏరియాలో కూడా చాలా ప్లేసెస్లో విలేజెస్లో మనకు సెన్సిటివ్గా ఉంది. సో అలాంటి చోట మనకు కెమెరాస్ లేవు. అలాంటి ఏరియాస్ కవర్ చేద్దామని అట్లా ఒక్కొక్కటి మనకు మన లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ ఎక్కడైతే మనకు హెల్ప్ఫుల్గా ఉంటుందో ఆ ప్లేసెస్ అన్నీ కూడా మనం వీటిని ఇన్స్టాల్ చేద్దామని. యాంటీ డ్రోన్ సిస్టమ్ గురించి దాని గురించి డిస్కషన్ నడుస్తుంది. అన్ని ప్రపోజల్స్ పుటప్ చేస్తున్నాము. చేసి షార్ట్లీ విల్ బీ గోయింగ్ ఫర్ సచ్ సొల్యూషన్. In the wake of Pahalgam attacks, we have initiated visible further intensified checking. Checkings and yeah. How effective are the systems in place according to you? And recently, కొన్ని concerns కూడా వచ్చేసాయి after the terror attack. అంటే in the wake of that attack, మనము from police side we have initiated lot of efforts with respect to checkings కావచ్చు, with respect to patrollings, with respect to other safety protocols ఏవైతే తీసుకోవాలో మనం చేస్తున్నాం. అండ్ ఇన్ ఎడిషన్ టు దిస్ మనం ఈవెన్ మన ఆఫీసర్స్ మెన్ అందరికి కూడా రూమ్ ఇంటర్వెన్షన్ డ్రిల్స్ కూడా చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ దిస్ హాజ్ నాట్ హ్యాపెండ్ ఎర్లియర్. ఇప్పుడు ఒకప్పుడు ఓన్లీ ఏఆర్ పీపుల్ యూస్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్. బట్ నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఇన్వాల్వింగ్ ఆల్ ద లోకల్ సివిల్ కాంపోనెంట్ ఆల్సో. ప్రతిరోజు కూడా ఒక్కొక్క సబ్ డివిజన్ నుంచి ఆ సబ్ డివిజనల్ ఆఫీసర్ వాళ్ళ ఆఫీసర్స్ 40 and 45 ఏజ్ బిలో ఉన్నటువంటి కానిస్టేబుల్ని పెట్టి వాళ్ళతోటి కూడా డ్రిల్స్ చేయిస్తాం. సో దట్ ఇట్ విల్ గివ్ దెమ్ ఏ ఒక ఫస్ట్ హ్యాండ్ ఫీల్ సమ్ సార్ట్ ఆఫ్ రిఫ్రెషర్ దిస్ థింగ్. ఏదైనా అయినప్పుడు ఎట్లా రెస్పాండ్ కావాలి, మినిమం అలర్ట్నెస్ కొంత ప్రిపేర్డ్నెస్ ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాము. అదర్వైజ్ సిస్టమ్స్ లైక్ ఇప్పుడు మనకు అలిపిరి చెక్ పోస్ట్, దెన్ జిఎన్సీ చెక్ పోస్ట్ అక్కడ కూడా మనం ఇంటెన్సిఫై చేసాం, తరోగా చెక్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ అక్కడ వీఆర్ ప్లానింగ్ టు అప్గ్రేడ్ ద స్కానర్స్, దానికి కూడా ప్రపోజల్స్ అయితే ఉన్నాయి. వీఆర్ ట్రయింగ్ టు ప్రొక్యూర్ అడిషనల్ ఎక్విప్మెంట్ అండ్ నాట్ జస్ట్ దట్ మొన్న కూడా ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ డన్ ఏ మాక్ డ్రిల్ విత్ ఆక్టోపస్ టీమ్ అండ్ వీఆర్ కండక్టింగ్ కాన్స్టెంట్ చెకింగ్స్. అన్నీ అంటే వాట్ ఎవర్ ప్రోటోకాల్స్ దట్ ఆర్ టు బి ఫాలోడ్ అవన్నీ అవుతున్నాయి. And with all those protocols in place, we feel that systems are intact and systems are safe and there is nothing to worry about. Tirupati happens to be a place apart from Tirumala, a lot of other temples, especially with regards to the Pahalgam attack. The scenario emerged that was a new tourist spot which was opened up and security personnel weren't present there. Are we going to audit to identify such places? In fact, we are doing that. We are doing auditing of even men and officers also. So we are trying to analyze whether the existing force and men are sufficient to, and systems are sufficient to handle that. We are trying to analyze all that and we are putting up proposals to address all those shortfalls. Of course, there will be some shortfalls here and there, but as a whole, if you look at the system as a whole, it is very much intact and it is very much safe and all the safety protocols are in place. కరెక్ట్ అంటే ఈ డ్రోన్ గురించి లాస్ట్ టైం ఆల్సో మనం చెప్పాము. డ్రోన్స్ అనేవి ప్రజెంట్ డేలో నిజంగా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ బూన్. ఎందుకంటే మా యొక్క ఎనర్జీస్ కావచ్చు, మా యొక్క ఎఫిషియన్సీ లెవెల్స్ కావచ్చు, కాంపిటెన్సీ లెవెల్స్ని బాగా ఎన్హాన్స్ చేస్తున్నాయి. సో డ్రోన్స్ని మనము మా కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి, మా కెపాసిటీ బిల్డ్ చేసుకోవడానికి మేము చేస్తున్నాం. ఆ ప్రాసెస్లో మనం ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కోసం చేస్తాం. మోర్ దాన్ దట్ ఈ యాంటీ సోషల్ ఈవిల్స్ లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి సంబంధించిన యాక్టివిటీస్ మీద ఎక్కువ నిఘా పెట్టడానికి చేస్తాం. మనం పర్చేజ్ చేసిన డ్రోన్స్లో మనం బాగా అడ్వాన్స్డ్ నైట్ విజన్, థర్మల్ క్యాపబిలిటీస్ ఉన్న, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపబిలిటీస్ ఉన్న డ్రోన్ పర్చేజ్ చేసాం మొన్న. దాంతో ఈవెన్ మొన్న బాక్రాపేటలో ఒక ఇలిసిట్ లిక్కర్ బ్రూయింగ్ పాయింట్ని చేసాం. లిక్కర్స్ అంతా కూడా వీఆర్ ఏబుల్ టు కవర్. సో దాంతో డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ అస్ కంట్రోలింగ్ ఆల్ దిస్ సోషల్ ఈవిల్స్. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బూస్ట్ అవర్ కెపాసిటీ. Sir, earlier we had only lodges and hotels, but now there are homestays. And how big is your monitoring system
Yeah, in fact, homestays and all in largest Anni Kuda, we are planning to have a visitor information system kind of thing. In fact, couple of days back also we spoke to one agency which are already implementing this particular project in Bangalore and other metros. So now we are going for a survey kind of thing, and we are planning to survey all the hotels, lodges, and including homestays. So aim చేస్తే after getting this survey done, they will be installing a software in that stay or lodge. In the information, whoever comes, they need to enter that information. Once that is entered, it will come to the police, and that information will be maintained at the site also. So that will help us, to know who are all coming, who are all staying, that sort of, availability of information ఉంటుంది మనకు. దానికోసం we have just started it. ఆధార్ కార్డ్స్ కూడా ఇస్తారు కదా ఇస్తారు, అవి కూడా తీసుకుంటాం. We can view all that information. So we are starting survey. In fact, today I believe it is going to start. From today we are doing that, Adi, and maybe in no time we'll be certainly implementing this project in Tirupati. Yeah. Okay. పాకిస్తాన్ నేషనల్ పాక్ నేషన్ మన దగ్గర, మన తిరుపతిలో ఎవరు కూడా పాక్ నేషనల్స్ లేరు. మన దగ్గర నీళ్ళు అది. There are no Pak nationals in Tirupati district as such. టౌన్ వరకు కొంచెం తక్కువే, మేము బయట ఎక్కువ పెడతాం. చంద్రగిరి ఒక 20, 50, జీవకొండలో ఒక 20, తిరుమల మీద ఒక 20, తర్వాత గూడూరు ఒక 20, అట్లా నాయుడు అదే చెప్తాం. చంద్రగిరికి 50, సబ్ డివిజన్కి 50 ఇస్తున్నాము, తిరుమలకి 20, జీవకొండలోకి 20 కెమెరాలు పెడదామని, తర్వాత పోతే గూడూరుకి ఒక 20 కెమెరాలు పంపిస్తున్నాము. సో అట్లా అన్ని మొత్తం డిస్ట్రిక్ట్లో బయట ఉన్నది. తిరుపతిలో వరకు చాలా వరకు మనకు కెమెరాస్, నెట్వర్కింగ్ ఉంది, పవర్ ఉంది. అండ్ మోరోవర్ మనకి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్తో రేపు ఇంకా అడిషనల్గా మనకు బోల్డ్ అన్ని కెమెరాస్ రాబోతున్నాయి. ఆల్రెడీ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయ్యి మనకు నెక్స్ట్ 2 monthsలో అవుతుంది. సో మనకు తిరుపతి వరకు దెర్ ఈజ్ నో ఇష్యూ. ఇవన్నీ కూడా మనకి ఎక్కడెక్కడైతే కొంచెం గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ఫిల్ చేసుకోవడానికి వాడుతున్నాం. ఓకేనా సార్? గరుడ వార్డు పైన పొలిటికల్ లీడర్లు వెళ్తుంటారు, మంత్రులు వెళ్తుంటారు, దానిపైన కెమెరాస్ లేవు సార్. గరుడ వార్డు పైన దానిపైన ఫిక్స్ చేసే అవకాశం ఉంది అక్కడనా? పైన చేద్దాం, పెట్టేద్దాం. గరుడ వార్డు మీద కూడా పెట్టేద్దాం. ఉన్న మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంది, దాని మీద కూడా పెట్టేస్తాం. ఈ పాయింట్ నిజానికి నేను కవర్ కాలేదు, దాని మీద కూడా పెట్టేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.